సరస్వతి నది భూమిపై ఎందుకు ప్రవహించదో మీకు తెలుసా? గంగా నది యమునా నదిలా భూమిపై ప్రవహిస్తూ మనుషుల పాపాలని కడుగుతూ వారికి జ్ఞానాన్ని పుణ్యాన్ని ప్రసాదించాలనే కోరికతో సరస్వతీదేవి త్రివేణి సంగమ ప్రాంతంలో శివుని కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బ్రహ్మ మానస పుత్రుడు పులస్య బ్రహ్మ తనకి దారి ఇవ్వమని తపస్సులో ఉన్న సరస్వతీదేవిని చాలా సార్లు పిలిచాడు. కాని గాఢ తపస్సులో ఉన్న సరస్వతీదేవి పలకలేదు. దాంతో పులస్య బ్రహ్మ ఆగ్రహించి తన దివ్యశక్తితో సరస్వతీదేవి ఎందుకు తపస్సు చేస్తుందో తెలుసుకొని భూమి ఉన్నంత వరకు సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది తప్ప భూమిపైకి రాలేదని పులస్య బ్రహ్మ సరస్వతీ నదిని శపించాడు. తల్లిని తిట్టినవాడు శపించినవాడు అసురుడితో సమానం కాబట్టి నన్ను శపించినందుకు రావణ కుంభకర్ణుల్లాంటి అసురులు పుట్టి నీ వంశం అంతమైపోతుందని సరస్వతీదేవి పులస్య బ్రహ్మని శపించింది. దాంతో పులస్య బ్రహ్మ తన తప్పు తెలుసుకొని తనని క్షమించమని ప్రాధేయపడడంతో విభీషణుడు లాంటి మహావిష్ణు భక్తుడు పుడతాడు. కాని వంశనాశనం తప్పదని చెబుతుంది.